ఎవడు రాడు? ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదే, నాకు తెలియదే. అక్కడ ఉంటాడు. అనాథల మీద అభాగ్యుల మీద మీ దౌర్జన్యం ఏంట్రా? ఈ డైలాగ్ చిరంజీవి గారు చెప్తే డెప్త్ గా ఉంటుంది, రెబల్ స్టార్ చెప్తే రఫ్ గా ఉంటుంది, సూపర్ స్టార్ చెప్తే స్టైల్ గా ఉంటుంది. నేను చెప్తే ఎలా ఉంటుందో మీరే చెప్పాలరా. రౌడీజం చేయాలంటే జీబులో పెట్రోలు, దాంట్లో రౌడీలు కాదురా, దమ్ము దమ్ము కావాలి. అంత దమ్ముందా నీకో? నా దమ్మేంటో చూస్తారా? వదిలేయన్నా. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి బాబాయ్ అంత డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావు బాబు, అంతా మా కర్మ. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆ శుభం మాటలేంటి పిన్ని? పెళ్లికిస్తానన్న కట్నంలో 50,000 తగ్గాయి బాబు. సమయానికి సర్దుబాటు కాలేదు. ఇప్పుడు ఆ 50,000 ఇస్తే గాని తాళి కట్టించనంటున్నాడు మా వియ్యంకుడు. దానికెందుకు బాబాయ్ ఇంత కంగారు? నేనున్నానుగా. ఈ పెళ్ళి ఎలా జరిపించాలో నాకు తెలుసు బాబాయ్, మీరేం బాధపడకండి. నీకు తెలియదు బాబు, ఆ కోటేశ్వరరావు డబ్బు కోసం గడ్డి తినేరకు. నా కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని భయంగా ఉంది. ఈ ఖాళీ ఉండగా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. ఏదైనా జరగాల్సిందే బాబాయ్. వస్తాను బాబాయ్. నేనేం పాగలగాడా? ఎప్పుడు లెక్క అప్పుడు తేల్చకపోతే డొక్క జించి పారేస్తాను. ఏమనుకుంటున్నారో? నా గురించి సరిగ్గా తెలియదు వీళ్ళకి. మీ సంగతి తెలియదు ఊరికంటే. ఫైనాన్స్ విషయంలో మీలాంటి న్యూసెన్స్ ఫెలో లేరనే సిటీ మొత్తం చెప్పుకుంటుంటారు. ఆహా, అలాగా? ఇవ్వాల్సిన 25,000కి వడ్డీ ఇవ్వలేదే? తొందర ఎందుకు? పంపించు, త్వరగా పంపించు. మాటలు చెప్తున్నాడు. ఏరి మా వియ్యంకులు వారు ఎక్కడా? ఊరుకోండి కోటేశ్వరరావు గారు, పెళ్లిలో కూడా మీ ఫైనాన్స్ మ్యాటరేనా? నువ్వా సావిత్రమ్మా? పట్టు చీర బాగా బిగించి కట్టావు. మరి నా 10,000 బాకీ సంగతి ఏంటి? మీరేంటి నా వెంట పడ్డారు? నువ్వు పెద్ద అనుష్కావని నీ వెంట పడ్డావు. ఏరి ఏరి ఎక్కడున్నారు? ఆపండి, ఆపండి. నువ్వు ఆపవయా పంతులు. ఏమిటండి మంత్రాలా మేడమా? ఏమయ్యా పంతులు, నీకు బాగా ఎటకారం ఎక్కువైందే. ఇక్కడ ఫైనాన్స్ మ్యాటర్ సెటిల్ అవ్వకుండానే నువ్వు పెళ్లి జరిపించేస్తావా? అసలు పెళ్లి కొడుకు తండ్రి నేనా నువ్వా? అబే నేను కాదులేండి, మీరే. మా బావగారు ఎక్కడా? ఏమండి చేయండి. మాటలు సరే గాని కట్నం తాలూకు బ్యాలెన్స్ 50,000 ఎక్కడా? బావుగారు నా మాట నమ్మండి. తాళి కట్టించండి బావుగారు. మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను. బావుగారు ఈ పెళ్లిని ఆపించకండి. మీకు దండం పెడతాను బావుగారు. చాలే ఊరుకోవాయా. ఈ పువ్వుల్లో పెట్టివడాలు, కవర్లో పెట్టివడాలు చాలా చూసాం. ఫైనాన్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ముందు లేవరా అక్కడి నుంచి. బావుగారు ఇలా నలుగురిలో అరిచి అల్లరి పాలు చేయొద్దు. ఏమిటి? నేను అరుస్తున్నానా?
ఏమండి పెద్ద మనుషులు మీరు చెప్పండి, నేను అరుస్తున్నానా? పెళ్లికి అనుకున్న ప్రకారంగా కట్నం డబ్బులు అడగడం తప్ప అండి? మీరు చెప్పండి. నేను నా కొడుకుని పెంచాను, చదివించాను. ఇప్పుడు నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం తప్ప? కట్నం అడగడం తప్ప అండి? ఈ పెద్ద మనిషి కట్నం తాలూకు బ్యాలెన్స్ డబ్బులు పెళ్లికి ముందు రోజు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. పెళ్లి రోజు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. తాళి కట్టే ముందు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు అంటాడు ఆ తాళి కట్టించండి తర్వాత ఇస్తాను అంటున్నాడు. ఇన్ని మాటలు మార్చినటువంటి ఈ పెద్ద మనిషి మాటలు నన్ను నమ్మమంటారా? ఒరేయ్, ఇంకా కూర్చున్నావేరా? లేవరా. బావగారు చాలే ఊరుకోవయా. అవగారం అవగారం. వీళ్ళెవరు? ఈ పెళ్లికి వచ్చిన చీఫ్ గెస్ట్లు బాబాయ్. చూడ్డానికింత చీప్ గా ఉన్నారు. వీళ్ళు చీప్ గెస్ట్లు ఏమిటయ్యా? కోటేశ్వరరావు, వీళ్ళంతా పెళ్లి కూతురు, పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. పెళ్లి ఆగిపోతుందని తెలిసిన తర్వాత కట్నం చదివించడానికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలు మిస్టర్ కోటేశ్వరరావు. పెద్దమ్మ మీరు వచ్చేయండి. మచ్చ వెంకాయమ్మ, తోటకూర తులసమ్మ, సందోలు నరసయ్య. బాబాయ్ నువ్వు కానివ్వు. మిస్టర్ కోటేశ్వరరావు, నీ కట్నం డబ్బుల తాలూకు బ్యాలెన్స్. ముష్టి వాళ్లతో ముష్టేయించి నన్ను ముష్టివాణ్ణి చేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ ముష్టి డబ్బులు? మిస్టర్ కోటేశ్వరరావు, ముష్టి వాళ్ళని తక్కువ ఎస్టిమేషన్ వేస్తే బ్లాస్టింగులు జరిగిపోతాయి. వాళ్ళెవరనుకున్నావు? ముష్టి పేరుతో మన దగ్గర చిల్లర తీసుకొని మన పాపాలని గడిగే వాషింగ్ మిషన్లే ఈ ముష్టి మహర్షులు. మన దగ్గర దీనంగా చేతులు చాచి ఘోరంగా ఏడ్చేసి అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ ప్రతి క్షణం మనకు ధర్మాన్ని గుర్తు చేస్తారు కోటేశ్వరరావు. వీళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని అడుక్కుంటారు. ఇస్తే తీసుకుంటారే గాని తిట్టినా కొట్టినా మెడపట్టి గెంటేసినా బాబూ ధర్మం అంటూ దీనంగా అడుక్కుంటారు. అంతేగాని ఏనాడు మానభంగాలు, మర్డర్లు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయర్రా. నీలా కన్న కొడుకును దున్నపోతులా మేపి కట్నంతో వెలకట్టి సంతలో వింత పశువులా కరుడు కట్టిన దున్నలా పనికి మాలిన ఎద్దులా మార్కెట్లో నిలబెట్టి అమ్ముకోవాలనుకున్న నువ్వు పరువు తక్కువ మనిషి. నువ్వా ముష్టి వాళ్ళ గురించి మాట్లాడుతుంది ఈ వెస్ట్ కోటేశ్వరరావు? ముష్టి వాళ్ళను ఎప్పుడూ తక్కువ అంచనా ఎక్కువ మిస్టర్ కోటేశ్వరరావు. ఇన్నాళ్ళు డబ్బే ప్రధానం అనుకుని బ్రతికాను. కానీ ముష్టి వాళ్లతో గుణపాఠం చెప్పించి నా కళ్ళు తెరిపించావు బాబు. బాబు, నా కూతురు పెళ్లి జరిపించి 10 మందిలో నా పరువు కాపాడావయ్యా. సంతోషం. బావగారు, ఆ? బ్యాలెన్స్ కట్నం అక్కర్లేదు. రేయ్, నువ్వు తాళి కట్రా. బాబు విజయంతుడు, గట్టి మేళం, గట్టి మేళం. మాంగళ్యం దేవత్రాం శుభ